అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న బ్యాచ్ అందరూ కూడా కీలక వ్యక్తులే. విజయసాయి రెడ్డి గారు కాసేపు సేఫ్ జోన్లో పక్కన ఉన్నప్పటికీ ఆయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, దాదాపుగా 49 మంది ఈ మద్యం స్కామ్లో నిందితులుగా సిట్ గుర్తించి వాళ్ళలో వన్ బై వన్ వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు వేయడం, రిమాండ్ రిపోర్ట్లు వేయడం, వాళ్ళ స్టేట్మెంట్లన్నీ కోర్టుకి ఇవ్వడం మొత్తానికి జరుగుతుంది. ఈ కేసులో ఫైనల్ అంటే ఎవరికి అంతిమ లబ్ధిదారు ఎవరు, అతనికి ఏ విధంగా డబ్బులు మళ్లించారు, ఏ విధంగా డబ్బులు పంపించారు, షెల్ కంపెనీలు సృష్టించి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారా లేదా ముడుపుల రూపంలో అంటే క్యాష్ రూపంలో సూట్ కేసుల రూపంలో ఇచ్చారా, అసలు అంతిమ లబ్ధిదారు ఏ విధంగా లబ్ధి పొందారు, ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా జరిగింది అనే దాని మీద సిట్ ప్రస్తుతానికి ఆ దశలో ఉంది. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, కసిరెడ్డి వీళ్ళందరూ కూడా బుక్ అయ్యారు. అయితే ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. సాధారణంగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఈ కుంభకోణాలు పెద్ద పెద్ద ఆర్థిక పరమైన కుంభకోణాలు బయటకు వచ్చినప్పుడు, మనీ లాండరింగ్ అంశాలు బయటకు వచ్చినప్పుడు మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 ప్రకారం ఈడీ సుమోటాగా ఆటోమేటిక్గా ఈ కేసులో ఎంటర్ అవుద్ది, ఈ దర్యాప్తులో ఎంటర్ అవుద్ది. సిబిఐ రావాలి అంటే సిబిఐకి కొన్ని పరిమితులు ఉంటాయి. కేంద్ర హోంశాఖ ఆదేశించాలి, లేదంటే కోర్టులు ఆదేశించాలి, వాళ్ళకి ఎవరు చెప్పాలి. కానీ ఈడీకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా వెళ్ళి ఫిర్యాదు చేసినా చాలు, ఈడీ దానికి సంబంధించి అనుమానాలు వచ్చినా వార్తలు వచ్చినా సుమోటాగానే వాళ్ళ మీద విచారణకు పూనుకుంటుంది అనమాట. ఈడీకి ఆ రైట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి దాదాపుగా 3,118 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని అనుమానిస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనీ లాండరింగే. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు మీరు దర్యాప్తు చేసిన అంశాలన్నీ కూడా మాకు ఇవ్వండి. మీరు ఇప్పటి వరకు ఏ నిందితులను విచారించారో వాళ్ళ బ్యాంకు ఖాతాల ట్రాన్సాక్షన్స్ వివరాలన్నీ మాకు ఇవ్వండి. ఇందులో మీకు ఇంకా ఏమేమి అనుమానాలు ఉన్నాయి, ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయి, ఈ దర్యాప్తుకు సంబంధించి అప్డేట్స్ ఏమని మాకు ఎప్పటికప్పుడు తెలియజేయండి అని సిట్ అధికారులకు ఈడీ అధికారుల నుంచి లేఖ వచ్చిందనమాట. ఈడీ రంగప్రవేశం చేసింది అంటే సీరియస్ కేసు ఉంటుంది. బెయిల్ కూడా అంత ఈజీగా రావు. సిబిఐ అరెస్ట్ చేశాక బెయిల్ రావడానికి ఒక 3 నెలలు యావరేజ్గా పడుతుంది అనుకుంటే, ఈడీ గనక మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయితే బెయిల్ రావడానికి మినిమం 6 నుంచి 9 నెలలు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, అప్పట్లో 2012లో జైల్లో ఉన్నారు కదా, ఆయన సిబిఐ ప్లస్ ఈడీ 2 కేసుల్లో కూడా ఆయన జైలుకి వెళ్ళారు కాబట్టి 16 నెలలు పట్టింది బయటికి రావడానికి. సో అంటే ఇప్పుడు ప్రాథమికంగా వీళ్ళు ఎవరెవరు తప్పు చేశారు అనేది సిట్ అధికారులు ధృవీకరించుకున్నారు. వాళ్ళ దగ్గర ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. ఏ కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చారు, ఆ కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వడం ద్వారా ఆ కంపెనీలకు వీళ్ళు ఏ విధంగా లబ్ధి చేకూర్చారు, ఆ కంపెనీల నుంచి వీళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారు, ఆ లబ్ధి పొందడానికి వీళ్ళు సృష్టించిన డమ్మీ షెల్ కంపెనీలు ఏమున్నాయి, ఆ షెల్ కంపెనీల్లో డైరెక్టర్ ఎవరు, సో వీళ్ళకి ఈ డిస్టిలరీస్కి సంబంధం ఏంటి, అలాగే ఈ మధ్యలో ఉన్నవాళ్ళు అంటే ఈ ముడుపుల వ్యవహారం మొత్తం మాట్లాడిన తర్వాత ముడుపులు అందించడానికి ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అంతా చూడడానికి కొంతమంది నమ్మకస్తులను పెట్టుకున్నారు. సో వీళ్ళ వ్యవహారం ఏంటి, ఇలా మొత్తం మీద సిట్టు ఇప్పటి వరకు దాదాపుగా 90% వెళ్ళిపోయిందండి. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో అంతిమ లబ్ధిదారుగా ఉన్నారా లేదా, ఆయన పాత్ర ఏమిటి అనేది నిర్ధారించడం. వాళ్ళకి సమాచారం ఉంది కానీ ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు. దాన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించుకొని జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ కేసు వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. ఇప్పుడు కాకపోతే 1 ఇయర్ తర్వాతైనా వెళ్తుంది. ఈలోగా ఈడీ ఎంటర్ అయితే ఈడీ దర్యాప్తు కొంచెం వేగంగానే ఉంటుంది, ఎక్కడా కూడా అడ్డంకులు ఉండవు, రాష్ట్రం స్థాయిలో కూడా కంట్రోల్ ఉండదు. పైగా ఇదిగో రాజకీయ కక్ష సాధింపులో భాగం వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అనడానికి కూడా ఉండదు. ఈడీ ఎవరి మీదకైనా ఏ కంపెనీ మీదైనా ఏ వ్యక్తి మీదైనా ఈ లావాదేవీల్లో అనుమానాలు ఉంటే, మనీ లాండరింగ్ జరిగింది అనే అనుమానాలు ఉంటే ఈడీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అంతా కొంచెం ఇబ్బందుల్లో పడ్డట్టే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.